ఆకలవుతోందని హడావిడిగా అన్నం తింటున్నారా? మీరు తినేది వరి అన్నమా ప్లాస్టిక్ అన్నమా అని ఒక్కసారి క్రాస్ చెక్ చేసుకోండి. ఎందుకంటే మీరు వండిన అన్నాన్ని ముద్దగా చేసి గోడకేసి కొట్టండి లేదా నేల మీద కొట్టండి, బంతిలా రివర్స్ గేర్లో వచ్చి మీ చేతిలో పడుతుంది. ప్లాస్టిక్ రైస్ గురించి ఎంతో కాలంగా జరుగుతున్న ప్రచారం తప్పు కాదని గల్లీ గల్లీల్లో జనానికి అర్థమైంది. హైదరాబాద్లో ఎక్కడ చూసినా ప్లాస్టిక్ రైస్ జనాన్ని పరేషాన్ చేస్తూ ఉంది. ప్లాస్టిక్ అన్నం తింటే ఇక అంతే సంగతులు. క్యాన్సర్లు వచ్చి ప్రాణాలు పోవచ్చు. తాజాగా మీర్పేట్లో ప్లాస్టిక్ రైస్ కలకలం రేపుతూ ఉంది. వీడియో మీర్పేట్లోని ఒక వ్యక్తి ఆవురావురమంటూ నిన్న రాత్రి భోజనానికి కూర్చున్నాడు. వేడి వేడి అన్నం కలుపుతుంటే ముద్ద కాడలేదు. అన్నాన్ని కలిపి గోడకేసి కొడితే బంతిలా వెనక్కొచ్చింది. ఇక అంతకుముందే తమ కుక్కపిల్లకు ఇదే రైస్ పెడితే అనారోగ్యం పాలైంది. ప్లాస్టిక్ రైస్ గురించి అతను ఎలా అవస్థలు పడ్డాడో మా ప్రతినిధి నరేష్ వివరిస్తారు. పసిపిల్లలు తాగే పాల దగ్గర నుంచి ప్రతిదీ కూడా ఇవాళ కల్తీకి గురవుతున్నాయి. ముఖ్యంగా తినే తిండితో సహా ప్లాస్టిక్ రైస్ విస్తృతంగా హైదరాబాద్ నగరంలో దొరుకుతుంది. మనం తినే రైస్ కూడా కల్తీ అవుతుందని చెప్పేసి అనేక చోట్ల మనం సోషల్ మీడియా ద్వారా కూడా తెలుసుకున్నాం. అయితే మీర్పేటలో నందన నగర్కి చెందిన అశోక్ అనే వ్యక్తి ఏకంగా ఒక ఎక్స్పెరిమెంట్ కూడా చేశాడు. తను 2 నెలలుగా తింటున్న తిండి వల్ల ఇంట్లో కుటుంబ సభ్యులందరూ కూడా అనారోగ్యానికి గురవడంతో అసలు ఆ బియ్యం ఏంటి అనేది తెలుసుకునేందుకు ఇంట్లోనే ఆ రైస్ అంతా కూడా వండి ముద్దలుగా చేసి గోడకేసి కొడితే అది రిటర్న్ అంటే ఒక రబ్బర్ బంతిలాగా తిరిగి వచ్చి రావడంతో ఒక్కసారిగా అవాక్కు గురయ్యాడనే చెప్పుకోవాలి. అయితే పోలీసులు కంప్లైంట్ ఇస్తే ఏకంగా పోలీసులు కూడా ఇది అసలు ప్లాస్టిక్ బియ్యం అని చెప్పేసి ఎలా గుర్తించాలని చెప్పేసి ఏకంగా స్టేషన్లోనే దీనికి సంబంధించిన ఒక ప్రయోగం కూడా చేశారని చెప్పుకోవాలి. ఆ బియ్యం ఎవరైతే 2 నెలల నుంచి తింటున్నారో ఆ బియ్యాన్ని తీసుకొచ్చి స్టేషన్లో ఒక స్టవ్లో వండించారు. ఇది కూడా ఒక రబ్బర్ బాల్ లాగా ఒక ముద్దలాగా తయారవుతుంటో అయితే 2 నెలల నుంచి తింటుంది తానంతా కూడా బియ్యం అనుకున్నారు. కానీ ఇదంతా కూడా ఒక ప్లాస్టిక్ ముద్దలు తింటున్నామా అని చెప్పేసి అశోక్ ఎక్కడైతే బియ్యం కొన్నాడో ఆ షాప్ యజమాని మీద పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ కూడా ఇవ్వడం జరిగింది. ఎప్పుడు గుర్తించారండి అసలు ఇది ఒక ప్లాస్టిక్ రైస్ అని చెప్పేసి? ఎలా తెలిసింది? 2 నెలల సంది తింటేనే ఉన్నాం సార్ మేము. ఇది నైట్ గుర్తించాను. నైట్ కూడా ఎట్లా అంటే ఆకలి అవుతుందని వచ్చి అన్నం పెట్టి అంటే వాళ్ళకు పెడితే వాళ్ళకు ఈ కలుపుకుంటే ఇట్లా చిచ్చుకపోతుంది కానీ ముద్ద అవుతలేదు. కూర కలుపుకుంటే వాళ్ళకు ఇది ఏంది అదే అని చూస్తే వాళ్ళకు ఇట్లా చేతిలో పరుకు సౌండ్ వస్తుంది. అది ఏంది ఎట్లా గుర్తుంటే ఇట్లా మెత్తగా దొరకపోవాలి. అది గట్టి జర పలుకుంది అన్నం ఉంటే వాళ్ళకి ఇట్లా పిసికితే వస్తలేదు. పరుకు అంటుందని చూస్తే కొంచెం ఏం చేసిన అంటే ఇది ఏంది అని ఇట్లా ఉట్టి అని ఇట్లా అన్న అలానే అల్కా లేచి వస్తుంది. ఇట్లా లేచి కొట్టాలని కింద ఒక్కసారి 2 ఫీట్లు వేసింది. బండ మీద కొడతారు బాల్లాగా వేసింది. ఇదేంద్ర అన్నమా బాల్ అని మళ్ళీ చేసి వేరే అన్నం ఇది కాకుండా వేరే అన్నం వండింది. అది కూడా వండిపించేసి అప్పుడే వండిపించేసి చూసినాం. 2 మధ్యాహ్నం వండి అన్నం చూసినా మళ్ళీ ఎమ్మడి వండిపించి చల్లారినాక చూస్తాలకు ఇక కొంచెం కొడతా గోడలు కొడతా ఉంటే మంచిగా బాల్లాగా లేచి వస్తున్నాయి. ఓ అమ్మ మేము తిన్నప్పుడు నా తరసంది ఇప్పటిదాకా చెప్తున్నాను సార్, ప్రామిస్గా చెప్తున్నాను. ఈ అన్నం చూసి అన్నం కూడా పోతలేదు నోట్లకు. 2 నెలలు లబ్బర్ తిన్నామని అనుకుంటున్నాను నేను నా మనసులో. 2 నెలలు నన్ను ఒక్కడిని కాదు, నా కుటుంబం 10 మంది ఉన్నాం. మేము పనిచేసే వాళ్ళు కానీ నేను కానీ మా పిల్లలు కానీ మొత్తం ఇదే అన్నాం. లాస్ట్ కూడా ఎట్లా దొరికిందంటే కుక్క పిల్లతో బయటకు వచ్చింది. అసలు వాస్తవానికి కుక్క పిల్ల కూడా వాంతులు చేసుకుంటుంది. అది పోతే హాస్పిటల్ పోతే ఆ డాక్టర్ ఏమన్నాడంటే అది ఫుడ్ పాయిజన్ అన్నాడు. ఈ ఫుడ్ ఏంది, మనం తిన్న ఫుడ్డే దానికి పెడుతున్నాం, ఫుడ్ పాయిజన్ ఎక్కడి నుంచి వచ్చింది అని అట్లా కూడా గమనించాను. కానీ ఇట్లా అయితే అని ఈ అన్నం బాలలాగా అవుతుంది అని కూడా నాకు తెలియదు సార్. ఇది నైట్ తెలుసుకున్నాము. నైటే అప్పుడే ఒక అన్నకి ఫోన్ చేసిన అన్న ఇట్లా సంగతి ఇట్లా అన్నం కొడితే బాలలాగా అవుతుంది అదేనా రైస్, అదేం రైస్ అంటే అన్న చెప్తే నాకు కూడా లబ్బర్ బియ్యం ఏదో సేన బియ్యం అన్నదా కూడా నాకు అర్థం కాలేదు. నేను అప్పుడు అనుకున్న అన్న చెప్పినాక అన్న అరే ఇప్పటిదాకా తిన్నది మేము లబ్బరే రా అని 2 నెలలు లబ్బర్ తిన్నాం మా కుటుంబ సభ్యులు మొత్తం. పొట్ట మా భార్యకు పొట్ట అంతా ఊపుతుంది, గ్యాస్ ఫాము తింటే ఉండదు, కాళ్ళు గుంజడం. పిల్లలు మనకంటే దానికి పిల్లలు కూడా పెద్ద పిల్లలు కూడా కాళ్ళు గుంజుతుందని ఏడ్చడం. ఇప్పుడు కంప్లైంట్ ఇచ్చానికి వచ్చాం సార్, కంప్లైంట్ ఇస్తున్నాం. లోపల పోలీసులు ఏం చెప్పారు అంటే ఈ బియ్యం ఒకసారి వండి చూడమన్నారు. పైన ఫస్ట్ వండుకొని రాపా అని చెప్పి వండుకొని వచ్చాం సార్. వండుకొని వచ్చి చూసినాకనే సరే కేసులు కంప్లైంట్ రాసేయమని చెప్పారు సార్. అది ఎవరి మీద కంప్లైంట్ ఇచ్చారు? ఇప్పుడు షాప్ అతని మీద నేను ఇచ్చాను. నాకు ఎవరైతే తీసుకొచ్చి ఇచ్చారో సప్లై చేశారో ఆయన మీద నేను కంప్లైంట్ ఇస్తున్నాను. ఆ తర్వాత ఇక ఎవరు సప్లై చేసిన సంగతి ఇక బయటకు వస్తుంటుంది. మొత్తం మీద 2 నెలల నుంచి కూడా తాను ఈ ప్లాస్టిక్ బియ్యం తింటున్నా అని చెప్పేసి అశోక్ ఒకసారిగా
దిగ్భ్రాంతికి గురైన పరిస్థితి. అయితే పోలీసుల సమక్షంలోనే అన్నం వండి కూడా చూశాడు. తను ఈ అన్నం వండినప్పుడు కూడా మొత్తం కూడా ముద్దగా రావట్లేదు, ఎంత కూడా పలుకులుగా వస్తుందని చెప్పేసి, ఇది ప్లాస్టిక్ బియ్యం అని తెలుసుకోవడానికి కొంత తడిగి చేత్తో దీన్ని వండిన రైస్ ఏదైతే ఉందో దీన్ని ఒక ముద్దలాగా చేస్తే ఇది ఒక రబ్బర్ బాల్ లాగా తయారవుతుంది. దీన్ని ఇంట్లోనే తన ప్రయోగం కూడా చేశాడు. గోడకేసి కొట్టినప్పుడు ఇదంతా కూడా రబ్బర్ బాల్ లాగా తిరిగి మళ్ళీ రిటర్న్ వస్తుంది. అన్నం ముద్ద అసలు పగిలిపోవాలి, కానీ రబ్బర్ బాల్ లాగా ఎలా తయారవుతుంది అంటే ఇది ఖచ్చితంగా ప్లాస్టిక్ అని చెప్పేసి ఒక అనుమానంతో పోలీస్ స్టేషన్కి వచ్చి మీర్పేట పోలీసులు ఫిర్యాదు చేయడం జరిగింది. అటు పోలీసులు కూడా ఒక నిర్ధారణకు వచ్చేందుకు ఎక్కడైతే రైస్ తీసుకున్నారో ఆ రైస్తోనే పోలీస్ స్టేషన్ ఆవరణలోనే దీన్ని అన్నం వండించి ఒకసారి చూడటంతో ఒక నిర్ధారణకు వచ్చినప్పుడు పోలీసులు ఎవరైతే షాప్ యజమాని ఉన్నాడో అతని మీద పోలీసులు కేసు పెట్టేందుకు కూడా ఒక నిర్ధారణకు అయితే వచ్చారు. ఇటీవల కాలంలో చూసుకున్నట్టయితే 2 రోజుల క్రితం యూసఫ్గూడలో కూడా ఈ ప్లాస్టిక్ రైస్ సప్లై చేస్తున్న ఒక ఇద్దరిపై కేసులు నమోదు చేసి అరెస్ట్ కూడా చేయడం జరిగింది. సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం జరుగుతుంది, ప్లాస్టిక్ రైస్ విపరీతంగా దొరుకుతుంది, తినొద్దు అని చెప్పేసి. కుటుంబం మొత్తం కూడా వాళ్ళ అనారోగ్యానికి గురయ్యాం ఈ ప్లాస్టిక్ రైస్ తినడం వల్ల అని చెప్పేసి బాధితుడు అశోక్ వాపోతున్న పరిస్థితి. కెమెరా పర్సన్ విశ్వరూప్తో నరేష్, TV9 హైదరాబాద్. పప్పు, ఉప్పు, పాలు, నూనె మాత్రమే కాదు బియ్యంలోనూ కల్తీ కాటు పెరుగుతోంది. ఏకంగా ప్లాస్టిక్ బియ్యం మార్కెట్ చేస్తూ ప్రజల కడుపును కొడుతున్నారు దగాకోర్లు. హైదరాబాద్ రైస్ దుకాణాల్లో ప్లాస్టిక్ బియ్యం దందా జోరుగా సాగుతోందనే ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. హోటళ్లలో ప్లాస్టిక్ బియ్యంతో బిర్యానీ వడ్డిస్తున్న వైనం సంచలనం రేపింది. ఈ తెగులు హాస్టళ్లకు పాకిన వైనం తాజాగా బయటపడింది. ప్లాస్టిక్ బియ్యంతో వండిన అన్నం పెడుతున్నారంటూ యూసఫ్గూడలోని ఓ ప్రైవేట్ హాస్టల్ విద్యార్థులు ఆందోళనకు దిగారు. హాస్టల్లో పెడుతున్న అన్నాన్ని ముద్దగా చేసి కింద వేస్తే బంతిలా ఎగురుతోందంటున్నారు. డబ్బు కకుర్తితో కావాలని ప్లాస్టిక్ బియ్యంతో అన్నం వండుతున్నారా, లేక బియ్యం దుకాణం వాళ్ళు హాస్టల్ నిర్వాహకులకు బిస్కెట్ వేశారా తెలియదు, కానీ తమకు మాత్రం ప్లాస్టిక్ బియ్యంతో వండిన అన్నం పెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బియ్యమే కాదు, హాస్టల్లో వడ్డిస్తున్న గుడ్డు కోడిగుడ్డు కాదు, కల్తీ గుడ్డు అనే అనుమానాలు కలుగుతున్నాయన్నారు. ఫుడ్ విషయంలో కూడా కొంచెం అందరికీ కూడా తినేటప్పుడు బాగా పెయిన్స్ రావడం, కడుపు నొప్పి రావడం, కాలు పీకడం, అందరూ కూడా ఒక అనిరీతిలో బాధపడుతున్నారు. అయితే ఈరోజు వచ్చేసరికి చిన్న నార్మల్గా డౌట్ వచ్చి ఎగ్ మీద టెస్ట్ చేశారు. ఆ ఎగ్ ఫేక్ అని చెప్పి తేలింది. అలాగే డౌట్ వచ్చిన తర్వాత ఆ ఎగ్ కూడా బాగా లేరుతోటి ప్లాస్టిక్ రూపంలో వచ్చింది. ఆ రైస్ కిందకు వచ్చిన తర్వాత ఉండలా చేస్తే ఇది ఒక బౌల్ కింద తయారయ్యింది. ఆ బౌల్ కింద తయారైతే అది బాగా గిట్టపడంతో ఒకసారి నేలకేసి కొడితే తోలడం జరిగింది. అదే ఒకసారి బ్యాటతో కూడా మేము ఆడిన తర్వాత ఒక బంతి రూపంలో ఆడడం జరిగింది. ఆ గుడ్డు ఏమొచ్చి ఓపెన్ చేశారు. ఓపెన్ చేయగానే మామూలు గుడ్డు ఇలా కొట్టగానే నీరు గుడ్డంతా నీరు లోపల సొన్న ఉంటుంది కదా, గుడ్డు సొన్న అంతా ఒక యాక్చువల్ అయితే ఒరిజినల్ ఎగ్కి చాలా గట్టిగా ఉంటుంది లోపల సొన్న అంతా. ఈ గుడ్డుకి ఏమొచ్చి చాలా డెలికేట్గా అదంతా నీరుగా ఉండేది. నీరుగా ఉన్న స్మెల్ రావట్లేదు. గుడ్డు యాక్చువల్ అయితే గుడ్డు ఇలా కొట్టగానే స్మెల్ వస్తుంది, ఈ గుడ్డుకి స్మెల్ రావట్లేదు. సో అయితే మన వాళ్ళందరూ, మా ఫ్రెండ్స్ అందరూ కూడా ఇదేంటి ఇలా ఉన్నది, ప్లాస్టిక్ గుడ్లు వస్తున్నాయి కదా, ప్లాస్టిక్ గుడ్డు ఉండొచ్చు అనేసి అనుకున్నారు. దక్షిణాసియా దేశాల్లో ప్లాస్టిక్ బియ్యం ప్రవేశించి చాలా రోజులైంది. మామూలు బియ్యంలో సింథటిక్ బియ్యాన్ని కలిపేసి కల్తీ చేస్తున్నారు. చైనాలో ప్లాస్టిక్ బియ్యం తయారీ కుటీర పరిశ్రమలో సాగుతోంది. పశ్చిమ బెంగాల్లో ఎప్పటి నుంచో ప్లాస్టిక్ బియ్యంపై అనేక కంప్లైంట్లు వచ్చాయి. కర్ణాటకలో కూడా ప్లాస్టిక్ బియ్యం అలజడి సృష్టించింది. లేటెస్ట్గా తెలుగు రాష్ట్రాల్లోనూ బియ్యాన్ని పెద్ద ఎత్తున ప్లాస్టిక్ రైస్తో కల్తీ చేస్తున్నారని ఫిర్యాదులు వస్తున్నాయి. హైదరాబాద్లోని సరూర్ నగర్, శ్రీశైలం ప్రాంతంలో ప్లాస్టిక్ బియ్యం హల్చల్ సృష్టించింది. హైదరాబాద్లోని కొన్ని సూపర్ మార్కెట్లలో కూడా కల్తీ బియ్యం అమ్ముతున్నారని వదంతులొచ్చాయి. ఆపిల్ తొక్కలు, సీతాఫలం గింజలు, చిలకడ దుంప, ప్లాస్టిక్ మిశ్రమాలతో కలిసి ఈ కల్తీ బియ్యాన్ని తయారు చేస్తున్నారు. చూడ్డానికి ఇవి మామూలు బియ్యంలానే కనిపిస్తాయి. వండిన తరువాత మాత్రమే ఈ ప్లాస్టిక్ బియ్యాన్ని గుర్తించగలమంటున్నారు నిపుణులు. వండిన తరువాత నకిలీ బియ్యం ముద్దలా మారిపోయి గట్టిగా తయారవుతుంది. వండిన గిన్నె చుట్టూ ప్లాస్టిక్ ఒక పొరలా ఏర్పడుతుందని ఇప్పటికే కొన్ని కంప్లైంట్లు వచ్చాయి. తెలుగు రాష్ట్రాల్లోని గ్రామీణ ప్రాంతాల్లో ఈ నకిలీ రైస్ ప్రభావం ఎక్కువగా ఉండొచ్చని అధికారులు అనుమానిస్తున్నారు. బియ్యం సంచుల్లో పైన కింద మామూలు బియ్యం ఉంచి మధ్యలో ప్లాస్టిక్ బియ్యంతో నింపేసి కల్తీ చేస్తున్నారు. ప్లాస్టిక్ బియ్యం తిన్న వెంటనే ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ బయటపడవు. కొన్ని రోజుల పాటు ఈ నకిలీ బియ్యం వాడితే జీర్ణ వ్యవస్థపై ప్రభావం చూపిస్తుంది. హార్మోన్లలో మార్పులు తీసుకొస్తాయి. చివరికి కాలేయ క్యాన్సర్కు దారితీసే ప్రభావం ఉందని డాక్టర్లు హెచ్చరిస్తున్నారు.
సన్న బియ్యం, దొడ్డు బియ్యం, ముతక బియ్యం, ఆర్గానిక్ బియ్యం మార్కెట్లో మనం తరచూ చూసే బియ్యం రకాలివి. అయితే ఇప్పుడు మార్కెట్లో మాయదారి బియ్యం అడుగుపెట్టింది. ఆకలి తీర్చుకోవడానికి మనం తినబోతున్న ముద్ద అసలు అన్నపు ముద్దేనా? ప్లాస్టిక్ను మన పిల్లలకు గోరుముద్దలా పెడుతున్నామా? ఆరోగ్యాన్ని సర్వనాశనం చేసే ప్లాస్టిక్ బియ్యాన్ని రోజు తినేస్తున్నామా? తెలుగు రాష్ట్రాల్లోకి ఈ దిక్కుమాలిన ప్లాస్టిక్ బియ్యం చాప కింద నీరులా టన్నుల కొద్దీ దిగుమతి అయిపోతోందని రూమర్లు వస్తున్నాయి. అన్నం సౌత్ ఇండియాలో ప్రధాన ఆహారం. రోటీలు, చపాతీలు ఎన్ని తిన్నా అన్నం తినందే కడుపు నిండినట్లుండదు. సన్న బియ్యానికున్న క్రేజ్ అంతా ఇంతా కాదు. అయితే నిగనిగలాడే తెల్ల బియ్యం వెనక ఓ కుట్ర జరుగుతోంది. ప్లేట్లో ఖచ్చితంగా అన్నం ఉండాలనే మన అలవాటును క్యాష్ చేసుకోవడానికి అంతర్జాతీయ ముఠాలు ప్రయత్నిస్తున్నాయి. ఒక ఇండియాలోనే కాకుండా దక్షిణాసియా మొత్తం అన్నమే ప్రధాన ఆహారం. ఇక్కడ ముఖ్యమైన పంట కూడా బియ్యమే. అయితే ఆ బియ్యాన్ని కల్తీ చేసి పారేస్తున్నారు. మొక్కజొన్న పిండి లాంటి వాటితో కృత్రిమ బియ్యాన్ని తయారు చేయడం ఎప్పటినుంచో ఉంది. అయితే కొన్నేళ్ల నుంచి అంతకంటే ప్రమాదకరమైన ప్లాస్టిక్ బియ్యం మన పాలిట శత్రువులా తయారైంది. చైనా, వియత్నాం, సింగపూర్, ఇండోనేషియా కేంద్రాలుగా ప్లాస్టిక్ బియ్యం జోరుగా ఉత్పత్తి చేస్తున్నారు. చైనాలో అయితే ఈ ప్లాస్టిక్ బియ్యం తయారీ కుటీర పరిశ్రమలా మారింది. వరి దిగుబడికి తక్కువలో తక్కువ 3 నెలలు పడుతుంది. కానీ కేవలం కొన్ని రోజుల్లోనే బస్తాల కొద్దీ నకిలీ బియ్యం తయారైపోతోంది చైనాలో. బాగా నిగనిగలాడే పాలిష్డ్ బియ్యం తినాలనే మన అలవాటు ప్లాస్టిక్ రైస్ తయారీదారులకు అవకాశంగా మారింది. అచ్చం తెల్ల బియ్యంలానే ప్లాస్టిక్ రైస్ను తయారు చేసి మార్కెట్లోకి దింపేస్తున్నారు. యాపిల్ తొక్కలు, సీతాఫలం గింజల పొడి, చిలగడ దుంపలకు ప్లాస్టిక్ను కలిపేసి నకిలీ బియ్యాన్ని రెడీ చేసేస్తున్నారు. మామూలు బియ్యం బస్తాల్లో ఈ ప్లాస్టిక్ రైస్ను కలిపేసి అమ్మేస్తున్నారని వదంతులు వస్తున్నాయి. అయితే ఈ నకిలీ రైస్ మన కిచెన్లో కూడా వచ్చేశాయని అనేక ఫిర్యాదులు వస్తున్నాయి. బియ్యం ముత్యాల్లా మెరిసిపోవాలి, అన్నం మల్లెపూలా ఉండాలి. అలాంటి బియ్యానికి ఎంత రేటైనా పెడతాం. సన్న బియ్యం మీద మనలో ఉన్న క్రేజ్ను క్యాష్ చేసుకోవడానికి రైస్ మిల్లర్లు బియ్యాన్ని నిగనిగలాడేలా అనేక సార్లు మిల్లు పట్టేస్తున్నారు. అందులో పోషక విలువల గురించి పట్టించుకోకుండా తెల్లటి బియ్యం అంటూ ఎగబడి కొనేస్తున్నాం. అయితే ఇంతకంటే పెద్ద ప్రమాదం ప్లాస్టిక్ రైస్ రూపంలో పొంచి ఉంది. ప్లాస్టిక్ రైస్ తయారీ ఓ పరిశ్రమగా మారే పరిస్థితి కనిపిస్తోంది. ఆ మాయదారి నకిలీ బియ్యాన్ని గుర్తించడం కూడా అంత ఈజీ కాదు. కాదేది కల్తీ కనర్హం. ఇక చైనా వాళ్లకైతే నకిలీలు తయారు చేయడం నూడిల్స్తో పెట్టిన విద్య. లాభం ఉందంటే చాలు, దేనికి పడితే దానికి ఫేక్ వర్షన్లను తయారు చేసేస్తారు. ఒక్కోసారి వాళ్ళు తయారు చేసే నకిలీలు ఒరిజినల్ కంటే బెటర్గా కనిపిస్తాయి. అన్నింటితో పాటు బియ్యం మీద కూడా పడ్డారు వాళ్ళు. సోనా మసూరి, సాంబా మసూరి బియ్యానికి అచ్చుగుద్దినట్లు నకిలీ బియ్యాన్ని చైనా వాళ్ళు తయారు చేస్తున్నారని ఎప్పటినుంచో రూమర్లున్నాయి. సింథటిక్ బియ్యం లేదా ప్లాస్టిక్ రైస్ దక్షిణాసియాను కుదిపేస్తున్న స్కామ్ ఇది. మొదట కోల్కతాలో ఈ కృత్రిమ బియ్యం ఛాయలు కనిపించాయి. ఆ తర్వాత క్రమేణా దక్షిణాదిలో కూడా అక్కడక్కడ ప్లాస్టిక్ రైస్ ఉదంతాలు వెలుగులోకి వచ్చాయి. అయితే ఈ మధ్య నకిలీ బియ్యానికి సంబంధించిన కంప్లైంట్లు ఎక్కువ అవుతున్నాయి. 6-7 నెలల క్రితం హైదరాబాద్లోని ఓ సూపర్ మార్కెట్లో నకిలీ బియ్యం వచ్చాయని ఫిర్యాదు చేశాడు ఓ కస్టమర్. రాజధానిలో ప్లాస్టిక్ బియ్యానికి సంబంధించిన మొదటి కేసు అది. బియ్యాన్ని ఉడికించిన తర్వాత అన్నం గట్టిగా ముద్దలా తయారైందని శ్రీనివాస్ అనే ఆ వినియోగదారుడు ఆరోపించాడు. అన్నం వండిన గిన్నె చుట్టూ ప్లాస్టిక్ ఓ పొరలా ఏర్పడిందని కంప్లైంట్ చేశాడు. అయితే సిటీలో కంటే గ్రామాల్లో ఈ సింథటిక్ బియ్యం ప్రభావం ఎక్కువగా ఉండొచ్చని అంచనా వేస్తున్నారు. మామూలు బియ్యం బస్తాల్లో పైన కింద ఒరిజినల్ బియ్యం వేసి మధ్యలో కల్తీ బియ్యంతో నింపేస్తున్నారని ఆరోపణలున్నాయి. చూడ్డానికి అచ్చం ఒరిజినల్ బియ్యంలా ఉండే ప్లాస్టిక్ రైస్ ను చూసిన వెంటనే కనిపెట్టడం అంత ఈజీ కాదంటున్నారు నిపుణులు. ప్లాస్టిక్ రైస్ ను కనిపెట్టడం ఎలా? ఈ నకిలీ బియ్యాన్ని ఎలా కనిపెట్టాలనే విషయంపైన ఇంటర్నెట్ లో అనేక సూచనలు వస్తున్నాయి. కొనేటప్పుడు ప్లాస్టిక్ బియ్యం అనే అనుమానం వచ్చిన వెంటనే గ్లాసు నీళ్లలో కొన్ని బియ్యం వేయాలి. పూర్తి ప్లాస్టిక్ తో తయారైన రైస్ నీళ్లలో తేలుతాయి అంటున్నారు నెటిజన్లు.
అయితే ఇది బేసిక్ టెస్ట్ మాత్రమే. బియ్యాన్ని మండిస్తే ప్లాస్టిక్లా ముడుచుకుని మాడిపోతే నకిలీ అని ఈజీగా కనిపెట్టొచ్చు. అనుమానం వచ్చి అన్నం వండిన తర్వాత దాన్ని సీసాలో వేసి 2-3 రోజులు ఉంచాలి. అన్నానికి ఎలాంటి పాచి పట్టకపోతే దాన్ని ఫేక్ రైస్ గా గుర్తించొచ్చు. అన్నింటికంటే పాపులర్ పద్ధతి బియ్యం వండడం. ఉడికించిన అన్నంలో తేడాలను మన ఇళ్లలో చాలా మంది ఈజీగా గుర్తిస్తారు. అన్నం ముద్దలా మారిపోయి స్పాంజ్లా తయారైతే దాన్ని ప్లాస్టిక్ రైస్ గా గుర్తించొచ్చని ప్రచారం జరుగుతోంది. మన మార్కెట్లో ప్లాస్టిక్ రైస్ ప్రభావం ఎంత ఉందో తేల్చే పనిలో పడ్డారు అధికారులు. నకిలీ బియ్యం మన కడుపులోకి చేరితే జరిగే విధ్వంసం అంతా ఇంత కాదంటున్నారు డాక్టర్లు. జీర్ణకోశ సంబంధ వ్యాధులతో మొదలుపెట్టి లివర్ క్యాన్సర్లు లాంటి రోగాల ముప్పు పొంచి ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. మనం తీసుకునే ఆహారంలో చిన్న చిన్న తేడాలు జరిగితేనే జీర్ణ వ్యవస్థ ఇబ్బంది పడిపోతుంది. మరి ఆహారమే కానీ ప్లాస్టిక్ లాంటి పదార్థాలు కడుపులోకి వెళ్తే ఆరోగ్యానికి ముప్పే. ప్లాస్టిక్ రైస్ను కొన్ని రసాయనాల సమ్మేళనంగా పేర్కొంటున్నారు డాక్టర్లు. ఇలాంటి రైస్ కనుక 3 బౌల్స్ తింటే చాలు ఒక పెద్ద ప్లాస్టిక్ సంచిని మన కడుపులో వేసుకున్నట్లే అని చెప్తున్నారు. ప్లాస్టిక్ రైస్ ఎలా ప్రిపేర్ చేస్తారంటే యూజువలీగా ఇది చైనీస్ మార్కెట్ నుంచి స్టార్ట్ అయినట్టు. దానికి వుచాంగ్ రైస్ అని అంటారు. మనకి ఫస్ట్ లుక్లో కనిపిస్తే అసలే డిఫరెన్స్ కనిపించదు, కానీ చాలా క్లోజ్గా మీరు సపోజ్ స్మెల్ చేశారని అనుకోండి, కొంచెం కెమికల్ స్మెల్ మీకు తెలిసిపోతుంది. ప్రాబ్లం ఎట్లా అంటే ఒక 3 బౌల్స్ ఇట్లాని రైస్ తీసుకున్నామని అనుకోండి, అది ఒక ప్లాస్టిక్ బ్యాగ్ తీసుకున్నట్టు. ప్లాస్టిక్ లాంటి పదార్థం లేదా ప్లాస్టిక్ అనేది కడుపులోకి వెళ్తున్న మోతాదులను బట్టి దాని దుష్పరిణామాలు ఉంటాయంటున్నారు గ్యాస్ట్రోఎంట్రాలజిస్టులు. వెంటనే ప్రభావం చూపించకపోయినా దీర్ఘకాలంలో ప్రమాదకరమైన క్యాన్సర్లకు కారణమవుతుందని హెచ్చరిస్తున్నారు. మెజారిటీ ఆఫ్ రైస్ బ్యాగ్ మొత్తము ప్లాస్టిక్ రైస్ కలిగి ఉండకపోవచ్చు. అందులో కొంత భాగం ప్లాస్టిక్తో కంటామినేట్ అయ్యి ఉండే అవకాశాలు ఉన్నాయి. సో ఈ ప్లాస్టిక్ రైస్తో కొంత భాగమే తీసుకుంటారు కాబట్టి ఆ ప్లాస్టిక్ రైస్తో ఇమీడియట్గా తీసుకోవడం వల్ల ఇమీడియట్గా సైడ్ ఎఫెక్ట్స్ ఏమీ మనకు కనపడకపోవచ్చు. బట్ ఓవర్ లాంగ్ టర్మ్ 1 month, 2 months, 3 months అటువంటి రైస్ చీప్ అనేసి తీసుకుంటూ ఉంటే దాని సైడ్ ఎఫెక్ట్స్ చాలా ఉండే అవకాశాలు ఉన్నాయి. ప్లాస్టిక్ రైస్ తింటే క్యాన్సర్ల లాంటి రోగాల బారిన పడతారని హెచ్చరిస్తున్నారు వైద్యులు. ఎలాంటి కార్బోహైడ్రేట్స్, పోషకాలు లేని కృత్రిమ ఆహారం వల్ల అనేక లోపాలు తలెత్తే అవకాశం ఉందంటున్నారు. ఇమ్మీడియట్ ఎఫెక్ట్స్, అర్జెంట్ ఎఫెక్ట్స్ ఏమి ఉండదు, కానీ లాంగ్ టర్మ్ ఎఫెక్ట్స్ చాలా ఉంటుంది. ఎనీ ప్లాస్టిక్ కంటైనర్స్లో మేము హాట్ ఫుడ్ సర్వ్ చేస్తే ఎలా టైప్స్ ప్రాబ్లం రావచ్చు, ఈ ప్లాస్టిక్ రైస్తో కూడా అట్లనే రావచ్చు. లాంగ్ టర్మ్ ఎఫెక్ట్స్ ప్రస్తుతానికి ఏమేమి తెలిసిందంటే, ఒకటేమో గ్యాస్ట్రైటిస్ అంటే గ్యాస్ట్రిక్ సంబంధి ప్రాబ్లం, మేబీ దాంతో గ్యాస్ట్రిక్ క్యాన్సర్ కూడా రావచ్చు, ఇంకా అది రీసెర్చ్లో ఉన్నట్టు. అలాగే లివర్ క్యాన్సర్ కూడా వచ్చే అవకాశం ఉంది. అంతా ప్లాస్టిక్ మయమైపోయిందని ఆందోళన పడుతూ వస్తున్నాం. ప్లాస్టిక్ క్యారీ బ్యాగుల్ని నిషేధిస్తున్నాం, కానీ ఇప్పుడు నేరుగా మన ఆహారమే ప్లాస్టిక్గా మారిపోతే అంతకంటే డేంజర్ మరోటి ఉండదేమో. ప్లాస్టిక్ పువ్వులు పళ్ళు ఇంటీరియర్ డెకరేషన్ అనుకున్నాం, కానీ ఇప్పుడు ప్లాస్టిక్ ఆహార పదార్థంగా మారి ప్రజల ప్రాణాలు తీయడానికి రెడీ అవుతుంది. ఇప్పటివరకు అడ్డగోలు సంపాదన కోసం కల్తీ ఆహార పదార్థాలనే చూసాం. ఇప్పుడు కృత్రిమ ఆహార పదార్థాలను తయారు చేస్తున్న ఇటువంటి వారిపై నిఘా, మరోవైపు కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం కనిపిస్తోంది. లేకపోతే మట్టిలో 100 ఏళ్లకు కలిసే ప్లాస్టిక్ మనుషుల్ని మట్టిలో కలిపేయడానికి అంత సమయం తీసుకోకపోవచ్చు. కెమెరా పర్సన్ ఎల్ఎం శ్రీనివాస్తో గణేష్, TV9 హైదరాబాద్. మరి మీరు ఇప్పటి వరకు తిన్నది ప్లాస్టిక్ అన్నమా, మామూలు అన్నమా? ఇకపై ప్లాస్టిక్ అన్నం తినకుండా జాగ్రత్తలు తీసుకోండి.